అంటే భర్త చూడు పొత్తులాగా పనికి వెళ్ళాలనుకో ఇంటికి వస్తే భర్త సేవ చేసి భర్తను నిమ్మలితో నిలుపుకొని భర్త ప్రాణాలు కడుక్కొని లోపల నింపుకునే వాళ్ళమ్మా ఇప్పటి ఆరోగ్యమైన భర్త నిలుపుకుంటా ఇప్పటి నా అక్కలు ఇప్పటి నా చెల్లెళ్ళు నాదా అగో నాటువంటి ఎంగు లేడీస్ అగో భర్త చూడు డ్యూటీకి వెళ్ళనుకో ఇంటికి వచ్చే వరకల్లా నా పాత్ర మొదలమ్మా ఆయన అత్యంత రాకుంటేంది ఆయన తింటేది తినకుంటేంది అక్కడ కూపసం ఉంటానని అగో తన 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 అగో ఇప్పుడు దుకాణంలోకి వెళ్ళిపోతారు నాదా కూరగాయలు ఎత్తుకుంటారు అగో అన్నం వేసుకొని తింటారు భర్త పనుకో ఇంటికి వచ్చినాక ఆకలి అవుతుందంటే నాదా స్నేహితులు అన్నం ఉండే మోడా వేసుకొని తినుళ్ళు అంటారు అగో ఇప్పటి ఆడలు చూడు నాదా సాయంత్రం 5 అయింది అనుకో అగో టీవీ స్విచ్ ఆన్ చేసుకొని రిమోట్ పట్టుకొని టీవీ కూడా కూర్చుంటారు అనుకో అగో 10 రకాలు ఎవరు ఇప్పటి వాళ్ళకు సీరియల్ అంటే బాగా అది అట్లా ఉండగా ఇప్పటి వాళ్ళు చూడు నాదా మొగలు తెల్లారి లేకపోతే ఆడోళ్ళు పోతే వేసి సీట్లు అంటే ఆకులంగా పెట్టి కడిగి వచ్చేవంటారు ఓ మనిషి నేను ఆకి చూసిన నువ్వు లేచి ఇంకా మోసేసి పైపులో నీళ్ళు పట్టిస్తారు ఏడాది మొగలతో నీళ్ళు పట్టిస్తారు అప్పటికి ఇప్పటి కాలం మారింది నాదా భర్త అంటే నాదా విలువ లేకుండా అయిపోయింది భర్తనే భగవంతుడు అనుకోవాలి నాదా మొగడంటే మోక్షతో సమానం అనుకుంటారే నాదా అయ్యా కూర్చుండే రాని నాదా ఇల్లు నింపినది దక్షగనికే కూతున్న భర్త కురిసి వేసినది వరుడాయి భర్త గురు మెత్తలేసి గంగల లోపల నీళ్ళు పెట్టి దాళ్ళ బండల్లా నీళ్లు దించినాదమ్మా బండల నీళ్ళ దేవుళ్ళు నీళ్లు దించిన నాదా అక్కడికి వెళ్ళిపోయినాదా నువ్వు తడిపిన స్నానం చేసి రాదే నాదా నేను వంట నన్ను తడి చేస్తున్నాను సిక్కుడు లేసి తిరిగిన చదువుతున్నది బొట్టు కింద లేచింది అటువంటి చూడు బొట్టు కింద చదువుతున్నది అరే అందుకే అంటారా 66 కులం వాళ్ళు పచ్చ 76 కుల దేవులందరి పేరు అన్నవ దారి చేస్తాను అని లోపల అడిగిన దక్షయానికి అది అన్నవ దారి చేస్తుంది దక్ష బ్రహ్మరాజు దానం చేసిండు లోనిలకు ఏరు వచ్చినాడు కొన్న లంగి తోడినాడు దోస పొన్న దోచోడి బాబరి పోలే బాలు దివేనమ్మా మళ్ళీ కుక్కరేక పెట్టినాడు సరాసరి ఇలో ఏరు వచ్చిండు రాజదక్ష బలక ఇద్దరు బంగారు మీద అటువంటి వచ్చిన బంగారు సీతాప లోపల కూర్చుండు రారాజైనా 66 నెలలు పచ్చ 76 దేవునందరూ పెరుగు పెట్టినప్పుడు లోపల భార్య సేదయ్య కుక్కలన్ను తిన్నాడు రారాజైనా భోంచేసే గారాజు మరి ఎందుకు అడిగిన బాబా ఎందుకో ఎవరేమన్నారు మరి ఇంటి ముందు పొరగలు దాసలు లేవని అన్నారా ఎవరన్నా మాట్లాడు
బంగారు మీద ఏంటి గోపురాల్లో ఎందుకు వచ్చింది నేను ఎవరేమన్నారమ్మా ఆడలు ముగ్గురు కట్టుకొని పిల్లలుగా పెద్దల సొమ్ములేక భర్తలు చెప్పలేక తిన్నవాళ్ళు బాగా మెచ్చుతుంది పొద్దుదాకా బాగా మెచ్చుతుంది కానీ తెల్లదాకా దొంగల భయ్యే పెద్దలేమన్నారు నరవుంటే దాచుకోవాలి ఆపదుంటే బలమంతో చెప్పాలంటారు మరి ఊరు లక్షణ పొలవారు ఎప్పుడు ఇంటి లక్షణ పందిరి ఎప్పుడు మరి మన శ్రీకునమ్మకం చూస్తే తెలుసు అన్నారు నిన్నమన్న రాజుల బామ కిలకిల కిలకిల నవ్వేదని వల్ల సిద్ధవేరుడిని ఎవరు ఏమన్నారు మనసున్న మాట నాకు ఎండి బంగారం లేని పదార్థం ఉన్నది ఆవులుంటే గోవులు ఉన్నాయి కానీ భగవంత గర్భాన పుట్టినోళ్ళు కొడుకులు లేకపోయే బిడ్డలు లేకపోయే నాదా పుత్ర సంతానం అంటే కొడుకు అందలేకపోయే సంతానం అంటే మన ఏంటి అడిగారు నాదే మన బంగారం అడిగారు అయ్యా ఎవరు అడిగారు భూములు అడిగారు జాగలు అడిగారు నాదే కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అంటారు నేను లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరు ఏమంటారు చెప్పాలే పోనారా ఎవరు చెప్పాలే పోనారా అదే కాకుండా కానీ రేపగల్ల చూడు పిల్లలతోనే అమ్ముతాం పిల్లలతోనే గమ్మత్ అంటారు నాదా తెలిసిన పెద్దలు ఏమంటారు నాదా డబ్బు అటువంటి చూడు డబ్బు సొన్నైనా కళ్యాణం చేసుకోరాదు ఆడి బిడ్డలేని సాగు ఎవరాదు నాదా కావాల మొయ్య కన్న కొడుకులు కన్నీళ్ళు తీసే కన్న బిడ్డలు రేపటి కల్లా నాదా మన ఇంటి లోపల ఏదైనా శుభకార్యం జరిగితే మంగళాక్షి అంటే ఆడబిడ్డ నాదా మనకు గడ్డ వంటి బిడ్డలు లేదు నాదా గడ్డ వంటి కొడుకులు మనకు లేకపోయినా అయ్యా అమ్మవారు దర్శకనికని